అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీన్ ఐషు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ మ్యాగీ మసాలా ఫ్రై అండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే కర్రీ అండి. ఇది చేయరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఈ ఫ్రైకి ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఫ్రైలకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటాయి. ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి. నా దగ్గరనైతే ప్రస్తుతానికి ఆవాలు జీలకర్ర మాత్రమే ఉన్నాయి. మీకు ఇట్లా మినప్పప్పు శనగపప్పు అవి ఉంటే అవన్నీ రకాలైన పోపు దినుసులు వేసుకోవచ్చు మీరు. పోపు కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా ఫ్రై అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నేను చాలా చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నానండి మీకు. నేను డైలీ ఇంట్లో ఎలా చేస్తానో అలానే చెప్తున్నాను. మీకు ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి కానీ తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి. ఏమన్నా రెసిపీస్ కానీ ఏమన్నా ఇన్ఫర్మేషన్స్ ఏమన్నా మీకు కావాలి అంటే, ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద లేకపోతే ఈ టాపిక్ మీద మీకు ఏదైనా వీడియో కావాలి అంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. మీకోసం ఆ వీడియో తీసి నేను పెడతాను. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలానే యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. మంచి ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది మా ఇంట్లో రెడీ చేసిందే, బయటది మాత్రం వాడద్దు. ఎప్పుడైనా సరే ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకోవాలి, అట్లయితే టేస్ట్ బాగుంటుంది. బయట దాంట్లో ఏం కలుపుతుందో తెలియదు. దాని స్మెల్ కూడా చాలా వరస్ట్గా ఉంటుంది. నాకైతే అస్సలకే నచ్చది. ఇది అల్లం కూడా మంచి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ కలిసేలా మంచిగా మిక్స్ చేయండి. కాసేపు ఇవి మిక్స్ చేసిన తర్వాత చూడండి ఆయిల్ పైకి ఎలా వస్తుందో. ఈ టైంలో కాస్త కొత్తిమీర వేసుకోండి. అందరు లాస్ట్లో వేస్తారు, నేను మాత్రం స్టార్టింగ్లోనే వేస్తాను. ఎందుకో నాకు తెలియదు కానీ లాస్ట్లో వేస్తే నాకు నచ్చదు. స్టార్టింగ్లోనే మంచిగా టేస్టీగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి అంతే అలవాటు. తర్వాత ఇందులోకి కొన్ని మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ అనేది స్లిమ్లో పెట్టుకోవాలి, తక్కువ పెట్టుకోవాలి, లేదా మీడియం టు స్లిమ్ కూడా పెట్టుకోవచ్చు. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి, లేకపోతే అడుగంటుకుపోతుంది. నాన్ స్టిక్ ప్యాన్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ నా దగ్గర ప్రస్తుతానికి అది లేదు, అందుకోసమని దీంట్లోనే చేస్తున్నా. అల్యూమినియం ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, నాకు కూడా తెలుసు. అయినా సరే తప్పదు కదా, ఇప్పుడు సడన్గా అన్నీ మార్చుకోవాలంటే మార్చుకోలేం కదా, అందుకోసమని ఇందులోనే చేసేస్తున్నా. కాస్త మీ టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి, అది మీ చాయిస్. తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా మనం మిక్స్ చేస్తున్న కొద్దీ అందులో నుంచి మొత్తం జిగురు అనేది బయటకు వస్తుంది. బెండకాయలకు జిగురు ఎక్కువ కదా, అది బయటకు వస్తూ ఉంటుంది. మనం మిక్స్ చేస్తూ ఉండాలి. అలా అని చెప్పి బాగా మిక్స్ చేసినా కూడా మొత్తం సీడ్స్ సపరేట్ అయిపోతాయండి. స్లోగా చూస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. కాస్త టైం తీసుకుంటూ మధ్య మధ్యలో మనం మిక్స్ చేస్తూ ఉండాలండి.
ఇవి ఫ్రై అవుతూ ఉంటాయండి. మనం మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి కాసేపటికి కలర్ చేంజ్ అయ్యాయి కదా. కలర్ చేంజ్ అయ్యి ఇందులోకి జిగురు కూడా బయటకు వస్తుంది కదా. కాసేపు ఇలానే మిక్స్ చేస్తూ ఉంటే ఆ జిగురు కూడా వెళ్ళిపోతుందండి. మొత్తం జిగురు వెళ్ళిపోతుంది. ఇలానే మిక్స్ చేస్తూ ఉండాలి. హై టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. లాస్ట్ మూమెంట్ కదా ఇది. ఆ జిగురు వల్ల మొత్తం చూడండి ప్యాన్కి మొత్తం బ్లాక్గా అంటుతుంది, దానికే అతుక్కుపోతుంది. ఏం కాదు, అయినా పర్లేదు, దానివల్ల మనకు టేస్ట్లో చేంజెస్ ఏమి ఉండే. ఇలానే మిక్స్ చేస్తూ ఉండాలి ఆ జిగురంతా పోయే వరకు. ఇలా మిక్స్ చేసిన తర్వాత కాసేపటికి జిగురుపోయి ఇలా సపరేట్ అయిపోతాయి. చూడండి చూపిస్తున్నా కదా, ఇప్పుడు జిగురు లేదు, మంచిగా సపరేట్ అయిపోయాయి అన్నీ. ఇప్పుడు మనం ఇందులోకి మన స్పెషల్ ఇంగ్రీడియంట్ మ్యాజిక్ మసాలా పౌడర్, ఇది డిమార్ట్లో దొరుకుతుందండి. సపరేట్ ప్యాకెట్స్ దొరుకుతాయి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి టేస్ట్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది యాడ్ చేసుకోవాలి. చూడండి ఎలా ఉందో. స్మెల్ అయితే నాకు చాలా ఇష్టం అండి, ఈ స్మెల్. యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలండి మొత్తం కలిసేటట్టు. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలానే ఫ్రై కానివ్వండి. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే తినడానికి రెడీ మన టేస్టీ బెండకాయ కర్రీ. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఓకే అండి, బాయ్. మరి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి.